హాయ్ హలో అండి, వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మీరు బాగుంటే మేము బాగుంటాం. మేము బాగున్నామండి. మా సబ్స్క్రైబర్లందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. మీరు అందరు బాగుండాలండి. మా వంటలు అన్నీ చూస్తున్నారు, అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంటలన్నీ మీ దానికి వస్తాయి. ఈరోజు కూడా ఒక తెలుసు కదా, మన సీజనే ఇది కదండి. ఇప్పుడు మీకు అంతా అర్థమైపోయింది వచ్చి ఇప్పటికే. అల్లం వెల్లుల్లి పచ్చడి చేస్తున్నామండి. అంటే మన ఛానల్లో ఆల్రెడీ ఇప్పుడు ఒకటి అల్లం పచ్చడి రిలీజ్ అయింది, ఆవ పచ్చడి రిలీజ్ అయింది, ఇప్పుడు నీళ్ళతోని ఆవకాయ కూడా రిలీజ్ అయింది. చూడండి, నా ఛానల్లో రిలీజ్ అయిపోయినాయి. అయితే మాకు వచ్చిన కామెంట్స్ ఏంటి అంటే, ఈ అల్లం పచ్చడికి కొలతలు ఇంకా మాకు కరెక్ట్ కావాలి, కొలతలు కరెక్ట్ కావాలని అంటే మళ్ళీ కూడా ఇప్పుడు మేము మొన్న వచ్చేసి 10 కాయ పెట్టినాం కదరా, ఇది ఎక్కువ పెడుతున్నా, ఇది చూసుకోండి. ఇది అర్థం మంచిగా అవుతుంది. ఇది అంటే మన ఎక్కువ క్వాంటిటీలా మీకు చూపిస్తున్నాం. మన ఇంట్లో ఇప్పుడు అందరము కొంచెం క్వాంటిటీ ఎక్కువనే పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం కూడా ఇప్పుడు క్వాంటిటీ ఎక్కువతోనే చూద్దాము. దీనికి కొలతలు ఎట్లా అనేది మీకు చెప్తాం. మేము కరెక్ట్ కొలతలతో చేస్తాం. మీరు కూడా చూడండి, మీరు కూడా చేయండి. ఫస్ట్ ప్రాసెస్ మీకు తెలుసు. ఈ మామిడికాయలు ఏం చేయాలంటే, ఫస్ట్ మనము చాలా వెరైటీస్ మార్కెట్లో ఉంటాయి మనకు తొక్కు మామిడి తొక్కి కాయలు. కాకపోతే ఏంటంటే కొన్ని పేర్లు ఉంటాయి, ఆ పేర్లు అన్నీ నాకు తెలియదు కదమ్మా. మేము ఎప్పుడు మా ఇంట్లో సైజు మంచి కొబ్బరి లెక్క ఉంటుంది. మా ఇంట్లో మేము ఎప్పుడు వాడేది అయితే చిన్న రసాలు, మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఆ ఒక్కటే మేము వాడతాము. దాంతోనైతే పచ్చడి బాగుంటుందని మేమైతే అనుకుంటామండి. మీరు ఇష్టం, మీ ఏ కాయతోనైనా పెట్టుకోండి. తేంటి ఫస్ట్ కాయలు తెచ్చినాక కొంచెం నీళ్ళలో మంచి కడిగి ఆరబెట్టేసి కాయలన్నీ ముక్కలు కొట్టుకొని మంచి క్లీన్ చేసి జీడీలన్నీ తీసేసి ఒక క్లాత్ మీద మొత్తం వేసుకున్నాక తర్వాత ఇవన్నీ ఈ ముక్కలన్నీ ఒక గిన్నెలో ఎత్తి పెట్టుకోండి. ఇది ఫస్ట్ ప్రాసెస్ అండి. మీకు తెలుసు. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే ఇంకా మా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంకా వేరే పచ్చళ్ళల్లో కూడా ఆ ప్రాసెస్ ఉన్నది, చూడండి. కాకపోతే ఏంటంటే ఇది సంగతి అన్నట్టు. ఈరోజు మనం అల్లం వెల్లుల్లి పచ్చడి చేస్తున్నాం. అల్లం పచ్చడి అంటాం, అల్లం వెల్లుల్లి పచ్చడి అంటాం. పక్కా తెలంగాణ పచ్చడి అండి ఇది మనది కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం కొలతలు చూసుకుందాము. అన్నీ మనం వచ్చేసి ఈ పచ్చళ్ళు వచ్చేసి 25 కాయలు ఉన్నాయి మనకి. మాకు కొలత అయితే 25 కాయ. 25 కాయకు అమ్మ 25 కాయకు కారం ఎంత వేస్తావేను కొలత అంటే ఈ కొలత కాకుండా ఇప్పుడు ఇది కొలత కాకుండా 25 కాయకు ఎంత 3 కారం అంటే కిలోకు 1/4 కిలో తక్కువ. మీరున్నారా ఉప్పు ఆగండి, మీరు రాసుకోండి. మీకు కొలతలు కావాలంటే ఎన్ని గ్రామ్ వేస్గా కూడా అమ్మ చెప్తున్నది రాసుకోండి మీరు. ఇప్పుడు మన 25 మామిడికాయలకు ఇప్పుడు పచ్చళ్ళు పెట్టే వాళ్ళందరూ కూడా కిలో కొలత కాకుండా ఇప్పుడు కాయల కొలతతో పెడతారు. 25 కాయ పెడుతుర్రా, 50 కాయ పెడుతుర్రా, 40 కాయ పెడుతుర్రా, ఇట్లా కూడా ఉంటుంది కొలత. మేము అయితే 25 కాయ కొలత కూడా చెప్తున్నాము. మళ్ళీ మీకు ఈజీగా మళ్ళీ గిన్నె కొలత కూడా నేను చెప్తాను. అయితే అమ్మ 25 కాయకు 3/4 కిలోల కారం, ఉప్పు 1 కిలో మీద 1/2 కిలో 1.5 కేజీ ఉప్పు. కొలత వచ్చేసి 2 ఇవే. ఇక అది జీలకర్ర 1/2 నూనె 2 కిలోలు. నూనె 2 కిలోలు. 2 కిలోలు వస్తే సంవత్సరం అంతా బాగుంటుంది. నూనె 2 కిలోలు రాసుకోండి. ఇక జీలకర్ర 1/2 అంటే 1/4 కిలోల సగం. ఓకే. జీలకర్ర కూడా అంతే. జీలకర్ర ఆవాలు 2 సమానం. అది 1/2 ఇది 1/2 అంటే 150 గ్రామ్ అనుకోండి. ఇక చెటాకు మెంతుల పొడి, ఒక చెటాకు మెంతుల పొడి. ఓకే, అది కొలత అండి మీకు 50 గ్రాము. ఇక మనము తరుగు మెంతుల పొడి. ఇప్పుడు 1 కిలో అల్లం వెల్లిగడ్డ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్ కొలత చెప్పాలి. ఇప్పుడు కిలో మనం అది 1/2 కిలో, అది 3 ఇతను తీసుకొని తరుగు పోతుంది కదా, సరిగా కిలో అవుతుంది. కిలో అల్లం వేస్తా నేను అంటే 1/2 కిలో అల్లము 1/2 కిలో ఎల్లిగడ్డ 2 కలిపి అంత తరుగు గ్రైండ్ చేసుకోవాలి మనం. ఇది కొలత అండి మనకి. ఈ కొలతలు మీరు రాసి పెట్టుకోండి. అన్నీ ఇంతే కొలత. దీనికి కిలో పడుతుంది అల్లం వెల్లి. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ మనము ఈ గిన్నెతో కూడా చెప్తాం. మళ్ళీ మిక్సీ పెడతా, అది అర్థం కాకపోతే ఇట్లా గిన్నెతో కూడా చూడండి. ఈ గిన్నెతో కూడా ఇప్పుడు మనము కొలుస్తామండి. అయితే ఫస్ట్ ఒక 5 జీడీలు అయితే మేము వేస్తాము. అంటే ఇది కంపల్సరీ వేయాలనేసి అందులో వేయాలి కదా అట్లా మీరు కూడా వేయండి. కొంచెం సాంప్రదాయంగా చేస్తే మనకు కూడా బాగుంటుంది కదా, అందుకని. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ పచ్చళ్ళు కొలుచుకుందామండి. ఈ పచ్చళ్ళు మీకు అట్లా అర్థమైతే అట్లా చేసుకోండి, ఇట్లా అర్థమైతే ఇట్లా చేసుకోండి. అది మీకు కొలత 2 చెప్పినాము, ఎట్లా అనుకుంటే అట్లా చేసుకోండి. చూడండి, 1
జూమ్ చేయి అంజలి. ఇప్పుడు రెండు గిన్నెలు అయినాయి చూడండి. 3 గిన్నెలు చూసిరా. ఇగో చూడండి 3 గిన్నెలు అంటే 4. ఓకేనా, 4 గిన్నెల కాయలు మనకి. ఇవి కొంచెము కంపల్సరీ ఏం కాదండి, ఒక గుప్పెడు మిగిలినాయి కొలతకి, ఏం కాదు అది. ఇగో చూడండి ఒక గుప్పెడు ఎక్కువైనాయి. ఓకే, ఇది ఈ ప్రాసెస్ మనకి. ఇది ఇక్కడికి అయిపోయింది చూడండి. ఓకేనా, ఇప్పుడు దీంట్లోనే మనము ఉప్పు గిన్నె కొలుచుకుందామండి. ఇగో చూడండి, మనం ఆవు పచ్చడికి అయితేనేమో ఫస్ట్ నూనె ప్రాసెస్, దీనికి నూనె వేసి పట్టిస్తాము. దీనికి అట్లా ఏం కాదండి. ఫస్ట్ మనము ఇగో చూడండి ఇది కూడా కేజీ చూసారమ్మా. ఏం తెసేయాలమ్మా? చాలా ఏం తేయాలా? మనం గిన్నె కొలతతో వేస్తున్నాం కాబట్టి నిండేసేయమంటున్నాం. ఉప్పు కూడా ఇక చూడండి, ఒకటి సరిగ్గా ఉప్పు. ఇప్పుడు కారం వచ్చేసి ఇగో చూడండి, మనం పచ్చడి కారమే వాడాలి. పచ్చడి కారం వాడితేనే బాగుంటుందండి పచ్చడి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇంత మనం చేస్తున్నాం కాబట్టి ఈ కారం దగ్గర మనము వెనక్కి వెళ్ళొద్దు. ఈ కారం ఒకటి మనం మంచి కారం తీసుకోవాలి. 3 మ్యాంగో కారం తీసుకుంటాం మేము ఎప్పుడు పచ్చడి పెట్టినా కానీ. మీ ఇష్టం ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, కాకపోతే ఏంటంటే పచ్చడి కారం పెట్టండి, బాగుంటుంది. ఇది కారం ఎక్కువ ఉండదు, మైల్డ్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కలర్, టెక్స్చర్, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇదే చేయండి. మీరు ఇంకా ఏ పచ్చడి కారం వాడినా మీ ఇష్టం అది. నేనైతే ఒకటే చెప్తున్నా, కారం ఎవరైనా ఇది వాడితేనే పచ్చళ్ళు సంవత్సరం అంతా బాగుంటాయి. కారం వేరే ఎందుకు పోసుకుంటే అంటే తొందరగా తినేది ఉంటే ఏదైనా పోసుకో. మనకు మెయిన్ కారమేనండోయ్. అప్పటిదప్పుడు ఒక 2 నెలలు 3 నెలలు తింటాము అని అంటే తినే కారం కూడా వేసుకోవచ్చు. భలే వచ్చిందమ్మా, ఇది ఒక్కటే గిన్నె కారం. నీకు ఇది అట్టనేది కదా చూడండి, ఇగో 1/2 కేజీ గిన్నె అండి ఇది. నాకు కూడా తెలియదు, ఇగో ఇప్పుడు అర్థమైపోయింది నాకు ఇది 1/2 కేజీ అనేసి. ఇగో ఓకేనా, ఇది ఇంకా కేజీ ఇది 1/2 కేజీ అమ్మా. 1/2 కేజీ ఇది. చూడండి, ఇది 1/2 కేజీ ప్యాకెట్. ఇది నాకు ప్యాకెట్ కూడా అడిగిరండి. ఇది 1/2 కేజీ 1 కేజీ అసలు అర్థం కావట్లేదు అని అంటే ఇది 1/2 కేజీ అండి. ఇందులో 1/2 కేజీ కూడా ఉంటాయి. ఇగో చూడండి, ఇది 1/2 కేజీ ప్యాకెట్. ఇది 1/2 కేజీకి ఇంత వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం 1/2 కేజీ కారం వేసేసుకున్నాము. ఇంకా కొంచెం వేయాలమ్మా? ఇంకా వేయాలి కొంచెం. గిన్నె కొలతతో మా మమ్మీ ఇంకా కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నది, అంటే కొంచెం మసాలా ఎక్కువ అవుతుంది అనేసి అట్లా. కొద్దిగా వేస్తున్నాను. ఇంకా చూడండి, ఒక పావు అంతే. అర్థమైందండి ఇంతకి. ఇది ఇక్కడ అయిపోయింది ఈ కారం. ఓకే, ఇది ఇక్కడ పెట్టేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాం, చిటికెడంతా, ఎక్కువ అవసరం లేదు. వేయాలి కదండి పచ్చళ్ళల్లో మనం పసుపు, అంతే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కారంలోనే వేస్తున్నానండి, ఎందుకంటే మనకి ఇదే గిన్నె కొలత కావాలి కాబట్టి ఇందులోనే వేస్తున్నాము. నిండేయాలనా కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అది కూడా గుండితోటే, ఇంకా మా చేయితో వేసుకోమా. సేమ్ అందులోనే గిన్నెతోనే వేసేసుకుందామ్మా. ఇక చూడండి, ఇది ఆవపిండి వేయించి పొడి చేసుకుంది, ఇది జీలకర్ర పొడి, ఇది వేయించి పొడి చేసుకుంది, ఇది మెంతు పొడి, ఇది కూడా వేయించి పొడి చేసుకుంది. మేము ఏవి రెడీమేడ్ ఏవి తీసుకురామండి, మేము అన్నీ ఇంట్లోనే చేసుకుంటాము. ఇంట్లోనే మంచిగా వేయించుకొని పొడులు చేసుకుంటాము. మీరు కూడా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది మనకి అట్లా అనేసి. అదొక్కటి మీరు చూసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ కొలత మళ్ళీ మీకు కూడా ఈ గిన్నె కొలతతోనే చూపించాలి కాబట్టి అన్ని గిన్నె కొలతలతోనే చూపిస్తాను నేను. అన్న ఇంట్లో పావు వేయాలమ్మా, అంటే పావు గిన్నె. ఓకే, అంతేనా? ఇంకింత చూడు, ఇక పావు అయింది. ఇక చూడండి, సగంకి తక్కువ. నేను జీలకర్ర పొడి పెట్టమేడ ఎంత బాగా వాసన వస్తున్నాయి కదమ్మా. వేయించితే అంతే ఉంటుంది, పచ్చి అయితే బాగుండే. వేయించింది ఎంతైనా ఇక దానికి
మనము మెంతిపిండి వచ్చేసి అమ్మ ఏమంటుందంటే మెంతిపిండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వస్తుంది, అదే చూసుకొని వేసుకోండి. మీరు కూడా చూసుకొని వేసుకోవాలి మనం. మీకు చూడండి స్పూన్తో వేస్తున్నాం మేము. 1 2 3 అంతే. చాలా 4 చెంచాలు చాలు. 4 చెంచాలు వేసినామండి, 4 చూడండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఎన్ని వేయాలనుకుంటే అన్నీ మంచిగా ఇవి వేసుకోండి, ఎల్లిపాయలు. ఓకే, కలపమ్మ. ఇప్పుడు చూడండి అమ్మ కలుపుతుంది. ఇంకొకటి విషయం ఏంటంటే ఇగో మీకు ముందు ఇది చెప్పాలండి నేను. ఈ నూనె వచ్చేసి మంచిగా పోపు వేసుకొని ఇగో మొత్తం చల్లార్చుకున్నామండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద టైం తీసుకుంటుంది, ఎంబడే చల్లారదు. ఒక 2 గంటలన్నా మంచి చల్లారుతుందండి. అది చల్లగా అయినాక ఇగో చూడండి, ఇగో పోపు వేసుకోవాలి కంపల్సరీ. అల్లం పచ్చడికు పోసి పెట్టుకోవాలి, పచ్చి నూనె పోయొద్దు. పోపు పెట్టుకుంటేనే పచ్చడి మనం. ఆవతొక్కు కంటే పచ్చి నూనె పోస్తాం మనం. అదనమాట సంగతి. చూడండి అట్లా కలపాలి ఇప్పుడు పచ్చడి. అసలు నిజం చెప్తున్నా కదా, అలా ఏం వేయకముందు ఎంత స్మెల్ వస్తుంది. అల్లం కదనే మస్తు బాగా స్మెల్ వస్తుందండి. తప్పకుండా మీరు కూడా ఇట్లా కొలతలతో మీరు కూడా చేసుకోండి. ఈ ఇయర్ మొత్తం మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు, అంతే కదా. అంత బాగా కలుపుకోవాలి చూడండి, అట్లా కలుపుకోవాలి. మనకి ఉప్పు కారాలన్నీ ముక్కకన్నీ ఫస్ట్ పట్టించుకోవాలి చూడండి. అట్లా అంతా మొత్తం కిందికి వెళ్ళి బాగా కలుపుకోండి. చూడండి మీ ఇష్టం అండి. నూనె అయితే మేమైతే ఎప్పుడు పచ్చళ్ళల్లో పల్లి నూనెనే వేస్తాము. మీరు ఏ నూనె వేస్తారో, కాకపోతే ఏంటంటే రిఫైండ్ ఆయిల్ మాత్రం అస్సలు అదే కానీ పల్లి నూనె రుచి ఉంటుంది. నువ్వుల నూనెనన్నా పల్లి నూనెనన్నా రెండిట్లలో ఏదన్నా ఒకటి వేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే మేమైతే ఇప్పుడు పల్లి నూనెనే వాడతామండి. పల్లి నూనె దీన్ని పచ్చళ్ళకైతే అదే వేస్తాము, కానీ టేస్ట్ బాగుంటుంది, అందుకని ఇది వేస్తాం అన్నట్టు. మీ ఇష్టం, మీరు ఏదైనా వేసుకోండి. ఇగో కలిసింది అంతా. ఓకేనా అండి? ఇప్పుడు చూడు మనము పోపు వేద్దాము. జూమ్ చేయి అంజలి పోపు వేసేటప్పుడు. చూడండి మంచిగా మన పోపు చూసిరండి. ఇగో కిందికి ఉన్నది పోపు అంతా. చూడండి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. కలపమ్మా. నూనె పచ్చ మునిగినట్టు పెట్టుకుంటేనే అది సంవత్సరం అంతా ఇది అల్లం పచ్చడి. కానీ నూనె ఇనికిపోతుంది కదా, ఇట్లా మనం పోసేటప్పుడే ఎక్కువ పోసుకుంటాం కదా, అది అనేది మంచిగా ఉంటుంది. మసాలా మనము ఇప్పుడు పచ్చడి మునిగి మీద నూనె ఉండాలి, జాడిలా నూనె, అది పచ్చడి బాగుంటుంది సంవత్సరం అంతా. ఎందుకంటే మన పైన మంచి నూనె ఉంటేనే కింద పచ్చడి అనేది మనకు నిల్వ ఉంటుంది. ఇక కొందరు ఏమంటారు ఇంత నూనె పోస్తారా అంత నూనె పోస్తారా అంటే, మనం తినే వస్తువుకు నూనె పోసుకుంటేనే సంవత్సరం అంతా అది ఎండకుండా ముద్దుగా అలా గుజుగులు ఎక్కువ ఉంటుంది. అలా అన్ని ముక్కలకు మంచి పట్టుకోవాలి మనకి. చూడండి ఇగో కలర్ఫుల్ పచ్చడి రెడీ అయిపోయింది మనకి ఇక్కడ. ఇట్లా అన్నీ పట్టిస్తే ఇగో చూసిరా అండి ఎంత బాగుందో. ఇది 3 రోజులు అయినాక మంచిగా నూనె అంతా మీదికి వెళ్తుంది. అదే పచ్చ కిందికి పోతుంది, నూనె జాడీలో ఇక ఇంత ఉండాలి పైకి. అదనమాట సంగతి. అట్లా మన పచ్చడి రెడీ అయిపోయింది. చూసిరా ఎంత బాగుందో కదండి. అట్లా మన ఆ బగోన్ల నుండి స్టీల్ బగోన్లో అల్యూమినియం దాంట్లో అయిపోయింది. ఎప్పుడు స్టీల్ దాంట్లో పెట్టాలి మనం. ఇందులో పెట్టుకుంటే మళ్ళీ మనకి ఉప్పు వస్తుంది అందులోకించి. ఇట్లా అయితేనే మనకు ఇక ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా నీరజ, ఇక ఇడికి వస్తుంది రేపు నూనె. ఇట్లా మంచి నూనె పైకి వస్తుంది. ఇప్పుడు ఒక 2 days అయినాక మంచి ఫుల్గా అప్పుడు తీసి జాడీలు ఎత్తుకోవడమే మన తర్వాయి పని అండి. ఇంకో చూడండి ఇదే మన ప్రాసెస్ వచ్చేసి అంతే. దీన్ని మంచిగా పక్కన పెట్టుకుందాం, ఒక క్లాత్ గిన్నె కట్టేసి. ఇంకా ఇగో చూడండి మనం ఇప్పుడు వెయిటింగ్ చేసేది దీని గురించే కదా. మనం ఇప్పుడు టేస్ట్ చూద్దాం పచ్చడి. దీంట్లో మనం మంచిగా స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి
పైన ఒక క్లాత్ మంచిగా కట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది 3 రోజుల తర్వాత మంచి కలిపి జాడీలు ఎత్తుకోవడమే నెక్స్ట్ పని అండి. ఇది పక్కన చూడండి, టేస్ట్ చేయండి. ఇంకా నా పచ్చడి మీరు మొదటి ముద్ద మీకే టేస్ట్ చేయండి. సూపర్ పచ్చడి కదండి, బాగుంటుంది. అల్లం పచ్చడి అంటే బలి రుచిగా ఉంటుంది, ఇల్లంతా గుమ్మ వాసన. జాయిగా నువ్వు కూడా తింటరా? మా జాయిగాడు చూడండి, మేము పచ్చడి చేస్తున్నాం అనేసి మా పక్కన వచ్చి కూర్చున్నాడు ఆడు. టేస్ట్ చేస్తాను నేను. అమ్మ ఫస్ట్ నువ్వు చేయి, నేను చేస్తా తర్వాత. నేను కూడా చేస్తా. అల్లం పచ్చడి అంటేనే ఇట్లా వాడికి కూడా ఇష్టం అండి, వచ్చేసి నాడు కూడా. చూసారు కదండి, సేమ్ కొలతలతో మీరు కూడా చేసుకొని మాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా వంటలన్నీ మీ దానికి వస్తాయి. చూసారండి, ఇంత మంచి అల్లం పచ్చడి చూడండి, ఇంత బాగా కలర్ఫుల్గా అయింది చూడండి కదా. అంతే అండి. మరి బాయ్ అండి. బాయ్.